హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసవీణ కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోతున్నాము. నీలేష్, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నేను సహించనురా. వదులు ఆ చెయ్యి, లేదంటే నీ అంతు చూస్తాను అన్నాడు రౌద్రంగా. నా అంతు చూసే ముందు నీ అంతు చూడాలని వచ్చాను. జన్మనిచ్చిన వాడు అన్న అభిమానంతో నువ్వు పెట్టిన హింసలన్నీ మౌనంగా భరించాను. నా జన్మ రహస్యం దాచడం కోసం నీకు డబ్బు ఇవ్వాలా? ఇలా ఎన్నాళ్ళు ఇస్తూ పోతుంటాను నీకు? అవును, నేను తన కన్న కొడుకుని కానని తెలిస్తే అమ్మ బతకదు. ఆమెకి తెలియకుండా ఉండడం కోసం ఉంచడం ఇంకా సాధ్యం కాదు. ఆమె చావుకు ముందే నేను చచ్చిపోతే నాకే బాధ ఉండదు. నీ దురాశకు, డబ్బు దాహానికి అది తగిన శాస్తి. కానీ నా చావుకు ముందు నువ్వు, నీ వెనుక నేను. నీలేష్ జేబు నుండి పిస్టల్ తీశాడు. ఆనంద్కి గురి పెట్టాడు. మెరుపులా సమీపించిన రాగిణి నీలేష్ చేతుల నుంచి పిస్టల్ లాక్కుంది. ఏంటి ఘోరం బాబు? హత్య, ఆ వెనుక ఆత్మహత్య. ఆనంద్ నిన్ను పీడిస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. నీ గురించి కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఆనంద్ నీ జోలికి రాకుండా నేను చేస్తాను. ఆనంద్ రాగిణి ఆనంద్ని సమీపించింది. నువ్వు డబ్బు కోసం ఏ గడ్డైనా తింటావని నాకు తెలుసు. కానీ కన్న కొడుకుని కూడా బ్లాక్మెయిల్ చేసేంత వెధవయ్యావని ఇప్పుడే తెలిసింది. చెప్పు, బాబు జోలికి వెళ్లకుండా ఉండాలంటే నీకెంత కావాలి? ఆ డబ్బు నేను ఇస్తాను. నువ్వు ఇస్తానంటే షరతు కొంచెం మారుతుంది. ఏంటది? అడిగింది. ఈ హోటల్ తాజ్ను నా పేరు మీద రాసేయి. హాయిగా ఈ హోటల్ మేనేజ్ చేస్తూ ఇక్కడే పడుంటాను. రెండో రోజు నీది అమ్ముకుని దేశం మీద పడ్డానుకా? నీ బుద్ధి ఎక్కడ నిలుస్తుంది ఆనంద్? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా నీ బుద్ధి మారలేదు. ఈ హోటల్ నీ పేరు మీద రాసినా నువ్వు మారుతావన్న నమ్మకం నాకు లేదు. ఇది అమ్ముకుని డబ్బు అయిపోయినాక నువ్వు మొదటికి రావన్న నమ్మకం ఏంటి? అన్నింది. నమ్మకం కుదిరాకేనే రాసివ్వు. ఈలోగా నా ప్లాట్లేవో నన్ను పడనివ్వు. ఆనంద్ విసుగు వ్యక్తం చేశాడు. రావుగారి చేతుల నుండి బ్యాగ్ లాక్కొట్టినట్టుగా తీసుకుని అందులోంచి నోట్ల కట్లు తీసి గబగబా లెక్కపెట్టి ప్యాంట్ జేబులోకి తోస్తున్నాడు. మిగతా డబ్బు రేపు ఇదే సమయానికి ఇక్కడే అని గదిలోంచి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, నా కొడుకు బుద్ధిమంతుడు అయ్యి ఉంటే నాకు ఈ పాటలు ఉండేవి కాదు. బ్లాక్మెయిల్ చేసే అవసరం కలిగేది కాదు. వాడు నా ప్లాన్కు సహకరించి ఉండుంటే మీ చోటున నేనుండేవాడిని రావు. మీరు మరో లోకంలో ఉండేవారు. నా జీవితంలో అంత మొండివాడిని నేను ఎక్కడా చూడలేదు అని వెళ్ళిపోయాడు. బాబు, రాగిణి బాధగా పిలిచిన పిలుపుకి ఆమెకు అభిముఖంగా తిరిగాడు నీలేష్. నిన్ను అమ్మ అని పిలవనా, ప్రేయసి అని పిలవనా అని కటువుగా అడిగాడు నీలేష్. గంభీరంగా నవ్వాయి. అతడినే పరీక్షగా చూసిన రాగిణి కళ్ళు కిందికి వాలిపోయినాయి. కొద్ది క్షణాల తర్వాత ఒకనాటి సంఘటన ఆమె కళ్ళ ముందు కదిలింది. ఆడపిల్లల కోసం గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు రాగిణి దగ్గరికి. పరిచయస్తులైతే పిల్లని ముందుగా చూసుకుని రేట్లు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి నచ్చిన పిల్లను తమతో తీసుకెళ్లి ఇష్టం వచ్చినన్ని రోజులు తమతో ఉంచుకుని తర్వాత రాగిణి దగ్గర విడిచిపెడతారు. ఆ రోజు రాగిణి ఆఫీస్ గదిలోకి వచ్చేసరికి కుర్చీలో ఒక అపరిచిత యువకుడు కూర్చుని ఉన్నాడు. ఏ క్లాసా, బి క్లాసా, సి క్లాసా? క్లాస్ కోసం రాలేదు, నీ కోసం వచ్చాను, అతడు ఆమెనే దీక్షగా చూస్తూ అన్నాడు. ఓ, చాలా ఆలస్యంగా వచ్చావు. నా వయసుకు నీ వయసుకు చాలా ముందరుంది, చిలిపిగా నవ్వింది రాగిణి. ముందుకు వచ్చి అతడి భుజాల మీద చేతులేసి ఒళ్ళంతా కదిలిస్తూ అతడి గుండెల్లో గుచ్చుకునేలా చూస్తూ, నువ్వు మోజు పడితే నా వయసు నీకంటే వెనక్కి మళ్లించుకుంటాను. కానీ నా రేటెంతో తెలుసా? ఎంత? అది నీ రసికత్వం బట్టి ఉంటుంది. కిలకిలా నవ్వింది. అలా చూస్తావే? చూడు చూడు, ఇలాంటి సౌందర్యం నువ్వు ఎక్కడా చూసి ఉండవు. 10 సంవత్సరాల క్రితం ఈ సౌందర్యం కోసం కోటీశ్వరులు నా గుమ్మం దగ్గర పడికాపులు కాసేవాళ్ళు. తెలుసా? తెలుసా? సగర్వంగా నవ్వింది రాగిణి. మిగిలిందే జురుకుందామని వచ్చావా? అతడు చివ్వున లేచాడు. కాదు, అగ్గిపుల్ల గీసి అంటించేద్దామని అన్నాడు. పక్కన విలాసంగా నవ్వింది రాగిణి. గమ్మత్తుగా మాట్లాడుతున్నావే. సౌందర్యానికి నిప్పు ముట్టించే వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు. జురుకోవాలనుకునే వాళ్ళే ఇక్కడికి వస్తారు. నేను అందుకోసం రాలేదు, వస్తాను. అతడు వడివడిగా అక్కడి నుండి నిష్క్రమించాడు. ఆ రోజు అలా వెళ్ళిపోయిన వాడిని ఈరోజు తన కొడుకుగా చూసింది రాగిణి. ఎలాంటి స్త్రీకైనా ఇంతకంటే హృదయశల్యం ఏమైనా ఉంటుందా? చెప్పు, ఏమని పిలవాలి నిన్ను? బాబు, కన్నీటి తెరల నుండి చూసింది రాగిణి. ఈ ఒంటి మీద పెట్రోల్ పోసి నిలువునా కాల్చేయి బాబు. ఆ పని కాలం చేస్తుందిలే. వస్తాను, పదండి నాన్న. అయోమయంగా నిలబడిపోయిన రావుగారు చెయ్యి అందుకుని నడిపిస్తూ కిందికి వచ్చాడు నీలేష్. గేటు ముందు నీలేష్ కారు ఆగి ఉంది. కారులో కూర్చున్న తర్వాత, ఇప్పుడే ఇంటికి వద్దు బాబు, నేను నిన్ను కొన్ని సంగతులు అడగాలి. ఏదైనా హోటల్కి పద అన్నారు రావుగారు. 5 నిమిషాల తర్వాత ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు నీలేష్, రావుగారు. ఇప్పుడు చెప్పు నీలేష్, ఈ ఆనంద్ గాడు ఎప్పుడు పట్టుకున్నాడు నిన్ను? దాదాపు సంవత్సరం అవుతోంది. ఆ రోజు నేను కారు చెడిపి బస్సులో కాలేజీకి వెళ్ళాను.
తిరిగి వస్తూ బస్టాప్లో నిలబడ్డాను. నా ముందు ఒక కారు ఆగింది. ఆ కారు నడుపుతున్న ఆనంద్ తల బయటకు పెట్టి నేను తనకు తెలుసునని, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని కారు ఎక్కమని అన్నాడు. ఎక్కాను. కానీ ఇంటి దగ్గర దింపలేదు అతను. ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. తినడానికి తాగడానికి ఏవో తెప్పించాడు. నువ్వు నన్ను ఇప్పుడు చూస్తున్నావు, కానీ నేను నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నాకు కొంత డబ్బు కావాలి. అవును, 20 లక్షలు. ముందు మీ పరిచయం. నేను ఒక హంతకుడిని, దొంగని. నా ఒళ్ళు గొగ్గురు పొడిచింది. నాన్న, నీ తండ్రిని. అతడు తన పరిచయం ముగిస్తున్నట్టుగా చూశాడు. జోకర్ని చూసినట్టుగా తమాషాగా చూశాను. నమ్మకం కుదరలేదా? లేడీ డాక్టర్ కల్పనాని కలువు. నువ్వెవరి కొడుకువో చెప్తుంది. నీ తల్లిని చూడాలంటే హోటల్ తాజ్కి వెళ్ళు. ఆ హోటల్ ప్రొపరేటర్ నీ తల్లి. ఈ నగరంలో పేరు పొందిన పెద్ద వేశ్య. అతడు 2 అడ్రస్లు ఇచ్చాడు. అదే రోజు ఆ ఇద్దరినీ కలుసుకున్నాను. 22 సంవత్సరాల క్రితం రాగిణి అనే ఆమె మీ నర్సింగ్ హోమ్లో కన్నది కదా. ఆ శిశువుని ఎవరికిచ్చారు అని అడిగాను. ఆ లేడీ డాక్టర్ కల్పనాను. ఆవిడ మర్చిపోయానంది. ఎంతో ప్రాధేయపడిన మీదట ఆ రోజు సంఘటన దాచకుండా చెప్పింది. సరిగ్గా 4 రోజుల క్రితం ఇలాగే ఒక వ్యక్తి వచ్చాడని, ఆ శిశువుని ఎవరికిచ్చారని అడిగాడని, తను చెప్పడానికి ఇష్టపడకపోతే చంపుతానని బెదిరించాడని చెప్పింది. బెదిరింపులకు ఆమె లొంగలేదట. ఆ శిశువు తండ్రి తననేనని, ఇన్ని రోజులు జైల్లో ఉండడం వల్ల ఆ శిశువును తను చూడలేకపోయానని, కన్న మమకారం చేత ఆ బిడ్డను చూడాలని వచ్చానని చెప్పాడు. ఆ బిడ్డ ఎవరి దగ్గర పెరిగినా ఒకసారి దూరం నుండి చూసి వెళ్ళిపోతానని కళ్ళనీళ్ళు పెట్టుకోవడంతో కరిగిపోయి నన్ను మీకు ఇచ్చిన సంగతి చెప్పిందిట ఆవిడ. హోటల్ తాజ్కి వెళ్ళాను. అక్కడ ఎదురైన సంఘటన చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. నా తల్లి నన్ను వీటుడిగా ఆహ్వానించింది. ఆ క్షణంలో నేను పడిన సిగ్గు, క్షోభ మాటలకు అందనిది. అప్పటి నుండి ప్రారంభమైంది నా తండ్రి అన్న వ్యక్తి నన్ను హింసించడం. ముందు డబ్బు అడిగేవాడు. తర్వాత మిమ్మల్ని దాటించే ఉపాయాలు చెప్పసాగాడు. తన మాట ఏదీ వినలేదనే కసితో నన్ను తన వాళ్ళతో చావగొట్టించి నడి రోడ్డు మీద పారేయించాడు. హాస్పిటల్లో ఉండగా నన్ను మళ్ళీ ఎత్తుకురమ్మని మనుషులను పంపించాడు. ఆ మరో రోజే ఏదో కేసు విషయంలో పరారయ్యి ఇదిగో ఈ మధ్య తిరిగి వచ్చాడు. అలా నేరుగా మీ మీదకే విసిరాడు. రావుగారు ఊపిరి బిగబట్టుకుని వింటున్నారు. వెధవ డబ్బు కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నావా అన్నారు ఆయన ఆప్యాయంగా నీలేష్ని చూస్తూ. నీలేష్ మందహాసం చేశాడు. ప్రాణం విలువైన అన్నిట్లోకి విలువైనదే నాన్న. దాని ముందు డబ్బు తృణప్రాయం కూడా. కానీ అతి విలువైన ప్రాణం కూడా తృణప్రాయమయ్యే పరిస్థితి మనిషికి ఏర్పడుతుంది. నా ప్రాణానికి విలువేముంది? వేసికు కూని కొరికి పుట్టినవాడిని. నువ్వెవరి కడుపున పుట్టిన ఒక ఇల్లాలికి ప్రాణం పోకుండా కాపాడావు కదా నాన్న. ఆ రోజు నువ్వు నాకు దొరకకుండుంటే మీ అమ్మ ప్రాణాలతో నిలిచేది కాదు. నీ జన్మ గురించి నువ్వు కించపడాల్సిన అవసరం కూడా లేదు. మేము నీ తల్లిదండ్రులం, వాళ్ళు కాదు అన్నారు రావుగారు. మరో రోజు ఆనంద్కి ఇవ్వాల్సిన మిగతా డబ్బు బ్యాంకు నుండి తీశారు రావుగారు. హోటల్ తాజ్కి వెళ్లే ప్రయత్నంలో ఉండగానే రాజేంద్ర వచ్చాడు. జేబులోంచి పిస్టల్ తీసి నీదే కదా అన్నాడు. అవును, ఎక్కడ దొరికింది అని అడిగారు రావుగారు. హోటల్ తాజ్లో. రావుగారి మొహం పాలిపోయింది. నిన్న నీలేష్ చేతిలో ఉన్న పిస్టల్ ఇదే. రాగిణి లాక్కుంది. ఆనంద్ పరారీలో ఉన్నాడు. రాగిణి చావు బతుకుల్లో ఉంది. ఏం జరిగింది? లోగొంతుకులో అడిగారు రావుగారు. కేసు పోలీసు వాళ్ళ చేతుల్లో పడ్డాక పుట్టుపూర్వోత్తరాలు బయటకు తీయకుండా ఉంటారా? నీలేష్ జన్మ రహస్యం బట్టబయలు కాకుండా ఉంటుందా? రాగిణి అతడు ఏదో తగువ పెట్టుకున్నారట. కోపంతో ఆనంద్ ఆమెను కాల్చి పారిపోయాడు. ఆమె పడిపోయిన చోట ఈ పిస్టల్ పడి ఉంది. చెప్పు, ఇది అక్కడికి ఎలా వెళ్ళింది? రావుగారు ఆలోచనగా కాసేపు గడిపారు. రాజేంద్ర తన మిత్రుడు. ఏదైనా తనకు సాయం చేయగలవాడు. అంతా చెప్పేశారు. కానీ ఈ సంగతి బయటకు రాకుండా చూడు. ఎంత డబ్బైనా సరే ఇస్తాను. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. రాగిణికి స్పృహ వచ్చాక ఆమె ఇచ్చే స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. విధి నిర్వహణకు భంగం రాకుండా స్నేహితుడిగా నేను చేయగల సాయం చేస్తాను. రాజేంద్ర వెళ్ళిపోయాడు. రావుగారు ఏదైతే జరగకూడదని తాపత్రయపడ్డారో అదే జరిగిపోయింది. తర్వాత జరిగిన సంఘటన వల్ల రాగిణి బతికింది. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆనంద్ పట్టుబడ్డాడు. బోన్లో నిలబడి ఉన్నాడు ఆనంద్. ఆ రోజు కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. రావుగారు కోర్టుకు హాజరైన ప్రేక్షకుల మధ్య కూర్చున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడిగారు, రాగిణికి మీకు ఉన్న సంబంధం? ఆ సంబంధం ఒక మాటలో చెప్పేది కాదు అన్నారు. వివరంగానే చెప్పండి అన్నాడు లాయర్ గారు. రాగిణి నేను ఒకే ఊరి వాళ్ళం. ఇరుగు పొరుగు ఇళ్ళు మావి. శ్రీమంతంతో విరవీగే ఇంట 4వ కొడుకుగా పుట్టాను. నా పేరు ఆనంద్. మేం నాయుళ్ళం. రాగిణి బ్రాహ్మల పిల్ల. నీళ్లు చల్లుకుంటూ నడిచేవాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు. వాళ్లకున్న ఆస్తి ఆచారం. రాగిణికి 8వ ఏట వివాహం చేశారు. 10వ ఏట వితంతు అయింది.
యుక్త వయసు వచ్చాక మేము ఆకర్షణలో పడ్డాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని మా పెద్దవాళ్ళని అడిగాం. ఒక బ్రాహ్మణ విధవను కోడలుగా తెచ్చుకోవడానికి మా నాన్నగారు ఒప్పుకోలేదు. బగ్గున మండిపడి అంత మాత్రం వీల్లేదన్నారు. అటు రాగిణిని మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా కట్టడి చేసేశారు వాళ్ళ ఇంట్లో. ప్రేమించుకుని ఒకటి కావాలనుకున్న మా మధ్య ధనము అధికారము ఏదీ అడ్డుగా నిలవలేదని సత్యం రుజువు చేస్తూ మేము లేచిపోయాం. మా నాన్నగారు చాలా క్రూరమైన మనిషి. మమ్మల్ని వెతికి చంపిస్తాడని భయంతో దేశం చివరికి పారిపోయాం. కానీ అక్కడ బతకడం కష్టమైంది. దేశం కాని దేశంలో మేము పడవలసిన కష్టాలన్నీ పడ్డాము. సంవత్సరం తర్వాత ఈ నగరానికి తిరిగి వచ్చాము. BA చదివాను, కానీ ఆ సర్టిఫికెట్లు తెప్పించుకోవాలంటే మా నాన్నగారికి మా ఆచూకీ తెలిసిపోతుందని భయం. ఏ ఫ్యాక్టరీలోనూ చిన్న మేస్త్రి ఉద్యోగం కూడా దొరికింది కాదు. అప్పటికి రాగిణి నిండు గర్భవతి. వారం రోజుల నుండి అన్నం ముఖం చూడలేదు. శోషొచ్చి పడిపోయింది. చూస్తూ ఆకలి బాధకు నా రాగిణిని బలి చేసుకోలేకపోయాను. మేము పవిత్రంగా ప్రేమించుకున్నాం, పవిత్రంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం, పవిత్రంగా దాంపత్య జీవితం కూడా కొనసాగించాలనుకున్నాం. ఈ పాపిష్టి ప్రపంచం మమ్మల్ని పవిత్రంగా బతకనివ్వలేదు. నాలో కసి, బతకలేని తనం నన్ను పశువుగా మార్చాయి. నేను మారిపోయాను. మొదటిసారి జేబు కొట్టి రాగిణి ఆకలి తీర్చాను. రెండోసారి జేబు కొట్టి జైలుకు వెళ్ళాను. నెల రోజుల తర్వాత విడుదలైన రాగిణికి కూతురో కొడుకో పుట్టి ఉంటారన్న సంతోషంతో ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఇంట్లో నీరసంగా పలకరించి దిక్కులేక బిక్కుబిక్కుమంటూ పడుకుంది రాగిణి. పాపేది? పాప కాదు, బాబు. ఏడి? ఈ పేద తల్లిదండ్రుల దగ్గర వాడేం పెరుగుతాడని డాక్టర్కి ఇచ్చేశాను. ఎవరో పెంచుకుంటారంటే. నాకు మొదటిసారి కోపం వచ్చింది రాగిణి మీద. ఎప్పటికీ మనం పేదవాళ్ళగా ఉండిపోతామా? కర్మకాలు ఒకసారి పట్టుబడ్డాను, ఎప్పటికీ అలాగే పట్టుబడతానా? ఏమైనా మన వైపు దారి తప్పిన జీవితాలు. బాబు మన దగ్గర పెరగడం క్షేమం కాదు. వాడు గౌరవంగా పెరగడమే మనకు కావాలి. అందుకే ఈ తల్లి మనసు ఎంత కొట్టుకుంటున్నా, ఎంత ఏడ్చినా, ఎన్ని ఆశలు ఉన్నా అన్నీ అణించి వేసుకుని బాబుని దానం చేసేసాను. దానం చేయడానికి వాడు పూర్తిగా నీ సొమ్మేనా? ఎవరి సొమ్మైనా మనకు కావాల్సింది మన సంతానం మచ్చ లేకుండా పెరగడం. నేను అన్నీ ఆలోచించే ఈ సాహసం చేశాను ఆనంద్ అని అంది రాగిణి. నాకు బాబును వదులుకోవాలనిపించలేదు. రాగిణి ఎంత చెప్పినా బాబుని తెచ్చేసుకోవాలని బయలుదేరాను. కానీ దోమలో నాకు ఒక దుష్టుడితో పరిచయం అయింది. చిత్రంగా అతని పేరు దోవలో నాకు ఒక దుష్టుడితో పరిచయమైంది చిత్రంగా. అతని పేరు శంకర్. తను ఒక పని చేసి పెడితే 50,000 ఇస్తా అన్నాడు. అది నిజంగా పాడు పని, ఆడవాళ్లను తార్చడం. అయినా ఆ డబ్బు తీసుకుని చిన్న వ్యాపారం పెట్టుకుని నీతిగా బతుకుతూ బాబుని పెంచుకోవాలన్న ఆరాటంతో ఒప్పుకున్నాను. కానీ పోలీసులకు పట్టుబడిపోయాను. 5 ఏళ్లు కఠిన శిక్ష పడింది. నేను తిరిగి వచ్చేసరికి రాగిణి ఆ ఇంట్లో లేదు. ఆ చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఎవరూ ఆమె ఆచూకీ చెప్పలేకపోయారు. ఒకరోజు శంకర్ కలిశాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. రాగిణి కోసం పిచ్చెత్తి తిరుగుతున్నా తన కోసం నువ్వు వెతికి లాభం లేదు. ఆమె ఏ బ్రోతహాల్ హౌస్లోనే చేరి ఉంటుంది. నా కళ్ళలో నిప్పులు కురిశాయి. కోపం వద్దు భాయ్. నదీ గమనం ఎటువైపు సాగుతుందో ఎవరిని అడిగినా చెప్తారు. ఇటువంటి జీవితాలు ఎటు మలుపులు తిరుగుతాయో నేను చక్కగా ఊహించగలను. సరే, నువ్వు చెప్పు. ఏమై ఉంటుంది ఆమె? చచ్చిపోయి ఉంటుంది. రాగిణి ఎటువంటిదో నాకు తెలుసు. నిప్పులాంటి మనిషి ఆమె. అలాగే కానివ్వు. నీ సంగతి చెప్పు. నువ్వు నీ రాగిణితో పాటే చావాలనుకుంటున్నావా? కడుపుకి ఎంత సంపాదించుకుని బతకాలనుకుంటున్నావా? రాగిణి ఎక్కడో బతికే ఉంటే నేను చచ్చి ఏం చేస్తాను? బతికైతే ఎప్పుడైనా అదృష్టవశాత్తు కలుసుకోవచ్చు కదా. నా దగ్గర పని చేస్తావా అని అడిగాడు. నేను మాట్లాడలేదు. పని నీచమైందే, కానీ లాభసాటి వ్యాపారం. నిజంగా నువ్వు ఆర్థికంగా బాగుపడాలంటే ఇంతకంటే మరో దారి లేదు. చూడు మిత్రమా, నీకు ఇష్టమైతేనే, బలవంతం చేయను. వారం రోజులు పని కోసం తిరిగి ఎక్కడా పని దొరక్క తిరిగి శంకర్ దగ్గరికి వెళ్ళాను. అతడి మనిషిగా ఆ రోజు నుండి పనిచేసాగాను. శంకర్ సహవాసంలో నాకు పట్టుబడవలసిన దుర్గుణాలన్నీ పట్టుబడ్డాయి. నాకు అక్కడ పెద్ద పనేమీ లేదు. తప్పిపోయిన ఆడవాళ్ళను వీళ్ళ హౌస్కి చేర్చడం, వాళ్ళని మంచి మాటలతో దారికి తేవడం. శంకరు అద్భుతమైన మనిషి. అతడికి ఎన్నో వ్యాపకాలు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. సంఘంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అతడు చేసే పని మీద ఎవరికీ అనుమానం కలగడానికి కూడా ఆస్కారం లేదు. అతడు ఒకనాడు తీరిగ్గా తన మేడలో ఉండిపోయి, ఆనంద్, నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి ఇప్పుడు అన్నాడు. చెప్పండి అన్నాడు. అతడు ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి, పేరు కాంచన, ఇవాళ బాస్ తీరిగ్గా ఉన్నారు, రమ్మని చెప్పు. నువ్వు అలాంటి సౌందర్యాన్ని ఎక్కడా చూసి ఉండవు అన్నాడు. అతడు చెప్పిన ప్రకారం కారు తీసుకుని ఆ అడ్రస్కి వెళ్ళాను. గుమ్మం దగ్గర దాసి లాంటిది నిలబడి ఉంది. కాంచన ఉన్నారా? ఉన్నారు. శంకర్ గారు ఆమెను తీసుకురమ్మని కారు పంపారని చెప్పు అన్నాను. పావుగంట తర్వాత మేలుముసుగు ధరించి కారు సమీపించిన కాంచనను చూసి కొయ్యబారిపోయాను. నాలో కోపం, అసహ్యం ఉవ్వెత్తున లేచాయి. రాగిణి అని అరిచాను.
కారు ఎక్కబోతున్న రాగిణి తుళ్ళిపెట్టి తలెత్తింది. బిగుసుకుపోయినట్టుగా చూసింది. ఈ రూపంలో కనిపిస్తానని నా గుండెలో ఆరంచిచ్చి పెడతామని కలలో కూడా అనుకోలేదు. చచ్చిపోకూడదా? ఎందుకు ఈ బతుకు? అదే ప్రశ్న నేను నిన్నడిగితే రోషంగా తలెత్తి అడిగింది రాగిణి. నువ్వు చేస్తున్న పనికి నేను చేస్తున్న పనికి పెద్ద భేదమేమీ లేదు ఆనంద్. ఇద్దరం కాలం కాటేసిన మనుషులు. మన రూపాలు వికృతంగా మారిపోయాయి. నేను నీ రాగిణిని కాదు, కాంచనాను. డబ్బిచ్చి కొనేవారందరి సొత్తును. దేవుడిచ్చిన అందాన్ని సొమ్ము చేసుకుని బతుకుతున్నాను. ఇది ఒక బతుకేనా అంటే ఒక బతుకనే నా సమాధానం. రాగిణి కోసం నా నిరీక్షణ ఆ విధంగా పరిసమాప్తమైంది. నేను శంకర్ చేతి కింద పనిచేస్తూ ఉన్నాను. మధ్య మధ్య జైలు దర్శించుకుని వస్తున్నాను. నేను అడిగినంత ఇచ్చి తృప్తిపరుస్తున్నాడు శంకర్. రాగిణి హోటల్ తాజ్కి యజమానురాలైంది. నా పాలిట బంగారు పిట్టలా ఉన్న శంకర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నేను తిరిగి నిరుద్యోగిని అయ్యాను. కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బు ఇబ్బంది మళ్ళీ ఎదురైంది. ఇప్పుడు నా అవసరాలు కూడా చాలా పెరిగాయి. ఎన్నో ఉపాయాలు ఆలోచించి చూశాను. నాకు హఠాత్తుగా నా కొడుకు జ్ఞాపకం వచ్చాడు. అతడిని వెతికి పట్టుకున్నాను. అతడు రామచంద్రరావు గారని ఒక లక్షాధికారి ముద్దుబిడ్డగా పెరుగుతున్నాడు. నేను తన తండ్రినని 50 లక్షల డబ్బు తెచ్చిస్తే తన జన్మ రహస్యం దాచేస్తానని బ్లాక్మెయిల్ చేయసాగాను. అతడు నేను పెట్టే హింసలన్నీ భరించాడు, కానీ డబ్బు తెచ్చివ్వడానికి ఒప్పుకోలేదు. చివరికి నా పాచిక రావుగారి మీదకే విసిరాను. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. ఇంకెప్పుడు బాబు జోలికి రాకుండా ఉంటానంటే 50 కాదు, 1 కోటి ఇస్తానన్నాడు. ఒప్పుకున్నాను. ముందు కొంత డబ్బు ఇచ్చాడు. మిగతా రేపు మరునాడు తెచ్చి ఇస్తాన్నాడు. కానీ ఈలోగా రాగిణి నాకు అడ్డుపడింది. తీసుకున్న డబ్బులు వాపసు ఇచ్చేసి ఇంకెప్పుడు బాబు జోలికి వెళ్ళొద్దని ప్రాధేయపడింది. నేను ఒప్పుకోలేదు. మా ఇద్దరికి మాట పెరిగింది. రాగిణి పిస్టల్ తీసుకుని నన్ను కాల్చబోయింది. నేను తప్పుకొని అదే పిస్టల్ చేజిక్కించుకొని రాగిణిని కాల్చి పారిపోయాను అన్నాడు ఆనంద్. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.